ఫార్ములా ఈ కార్ రేసు విచారణకు వచ్చి వెనుతిరిగిన కేటీఆర్ మరోసారి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన ప్రధాని కాకినాడ పోర్టు సెజ్ కేసులో ఈడీ విచారణకు విజయసాయి రెడ్డి సీపోర్ట్ అక్రమంగా షేర్ల బదలాయింపు వ్యవహారంపై దర్యాప్తు ఇవాళ సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభం ఎయిర్పోర్ట్ జూ పార్క్ మార్గంలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు ఈ నెల 17న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ ఫిర్యాదుల స్వీకరణ శ్రీశైల పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం పూజారి ఇంట్లోకి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ కోనసీమ జిల్లా మలికీపురంలో గోవుల పోటీలు ఆకట్టుకున్న ఒంగోలు పుంగనూరు గిరిజాతి ఆవులు భద్రాచలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఏర్పాట్లను పర్యవేక్షించిన భద్రాద్రి ఆలయ అధికారులు కామారెడ్డిలో సైబర్ మోసానికి యువకుడు బలి ఆన్లైన్లో 52,000 పోగొట్టుకున్న బాధితుడు ప్రశాంత్ కిషోర్ ఆమరణ దీక్ష భగ్నం బలవంతంగా ఎయిమ్స్ కు తరలింపు అదానీ ప్రాజెక్టుల సమీక్షకు కమిటీ శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం ఢిల్లీ ప్రభుత్వాన్ని మార్చాల్సిందేనన్న ప్రధాని ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం బెంగళూరులో 2 పాజిటివ్ ఢిల్లీలో భారీ వర్షం యథావిధిగా కొనసాగనున్న విమాన సర్వీసులు ఇకపై సింగిల్స్ కు రూమ్ ఇవ్వబోమని ఓయో నిర్ణయం రాజీనామా యోచనలో ట్రూడో కెనడా ప్రధాని సంచలన నిర్ణయం ఏండ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ సిరీస్ భారత్ చేజారే సిడ్నీ టెస్ట్లో ఆస్ట్రేలియా ఘన విజయం టెస్టుల్లో గెలవాలంటే ఈ పరుగులు సరిపోవు సిడ్నీ టెస్టు ఓటమి